ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక పక్కన తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఉంటది. దాని నిధులన్నీనేమో అక్కడున్న ప్రజలందరూ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్ల సొమ్ములన్నీ అమెరికాలో ఉంటాయి. చివరికి వాళ్ళని వేధించుకు తింటోంది అమెరికా. అదే సమయంలో ప్రభుత్వపు సొమ్ము అమెరికా బ్యాంకుల్లో ఉన్నాయి. అమెరికా ఆ డబ్బులివ్వదు. వాళ్ళ డబ్బులు వాళ్ళకివ్వడానికి నానా తిప్పలు పెడతా ఉంటుంది. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి బగ్రామ్ ఎయిర్ బేస్ తను తీసేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అందుకోసం పాకిస్తాన్‌ని దువ్వుతుంది. ఆఫ్ఘనిస్తాన్ దాన్ని వ్యతిరేకిస్తుంది, తిరస్కరిస్తుంది. యుద్ధమే చేస్తుంది. చావో రేవో తేల్చుకోవడానికి తాలిబాన్లు సిద్ధంగా ఉన్నటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌ని మన మీదకి ఎక్కుపెడితే, మనం దాన్నే రివర్స్‌లో పాకిస్తాన్ మీదకి ఎక్కుపెట్టాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకి మిత్రదేశం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లోని కోస్ట్ పక్తియా, ఆహ్, పకీకా ప్రావిన్సెస్‌కి 30 బెడ్ల హాస్పిటల్స్ నిర్మించడానికి భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబూల్‌లో గూడా 30 బెడ్ల హాస్పిటల్ నిర్మించబోతోంది. ఏప్రిల్ నుంచి ఆ పనులు ప్రారంభం కాబోతున్నాయి. టోటల్‌గా 500 వీసాలు ఆఫ్ఘన్‌లకి ఇండియాలోకి ఇవ్వడం గూడా జరిగింది. 200 స్పెసిఫికల్లీ ఫర్ పేషెంట్స్‌కి, అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం తగిన ఆసుపత్రి లేక ఇబ్బంది పడుతుంటే భారతదేశంకొచ్చి ట్రీట్మెంట్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తా నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం.